ఈ కస్టమర్ మొబైల్ కొట్టుడికి నేనైతే చూసి షాక్ అయితే అయ్యాను. హై ఫ్రెండ్స్, అందరికి టిక్ మొబైల్స్ నెల్లూరు. ఈ మాల్ వచ్చేసి Realme 10 Pro Plus చూస్తున్నారు కదా. మొబైల్ పీస్ అయితే బయలుంది. ఈ మొబైల్ అయితే చూసాక నేనైతే ఒకటే అనుకున్నాను, కస్టమర్ కి సుడి అయితే మామూలుగా లేదు అని. ఈ మాట ఎందుకంటే మీకు అర్థమైపోద్ది. ఇంత పగిలినా కానీ డిస్ప్లేకి ఇంచు కూడా డ్యామేజ్ అయితే లేదు. ఇంకా ల్యాక్ చేయకుండా కస్టమర్ కి అయితే చెప్పేసాము, రిస్క్ అయితే నేనే తీసుకొని చేయిస్తానని చెప్పి లేట్ అయితే చేయకుండా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంత పగిలిన గ్లాస్ రిమూవ్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. కస్టమర్ కి 100% చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాం కాబట్టి 1.5 hours కూర్చొని అయితే గ్లాస్ అయితే పర్ఫెక్ట్ గా అయితే రిమూవ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా గ్లాస్ అయితే ఎలా పీస్ అయిపోయిందో. చూసుకోవచ్చు. మొత్తం అయితే ఒకసారి చెకింగ్ అయితే చేస్తున్నాను. మొబైల్ అయితే పర్ఫెక్ట్ గా అయితే రెడీ చేసాము. ఎలా వచ్చిందని కస్టమర్ మాటలోనే తెలుసుకుందాము. ఓకే, నా గ్లాస్ చేంజ్ ఎట్లా వచ్చిందన్న మన దగ్గర? చాలా బాగా వచ్చింది. ఒరిజినల్ డిస్ప్లే అయిపోయిందా? ఒరిజినల్ డిస్ప్లే ఉంటే టచ్ గ్లాస్ మార్చారు. 50 అని చెప్పినా రిస్క్ తీసుకున్నానా? రిస్క్ తీసుకున్నావు. 100% చేయించాను కదా. సూపర్. అంటే రేట్ కూడా చాలా తక్కువ తీసుకున్నావు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే డిస్ప్లే మొత్తం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన షాప్ కి అయితే విజిట్ చేయండి. ఓన్లీ గ్లాస్ ఒకటే చేంజ్ చేస్తాను. అలానే మన పేజ్ అయితే ఫాలో చేసుకొని ఈ రీల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.